హాయ్ అండి. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఒక విషయం చెప్పనా? ఇడ్లీ తింటే క్యాన్సర్ వస్తుందంట. మీకు తెలుసా? అవునండి బాబోయ్! ఈ న్యూస్ విన్నప్పుడైతే నాకు చాలా భయమేసింది. అయితే నేను మీకు కూడా ఒక విషయం చెప్తాను. జాగ్రత్తగా స్కిప్ చేయకుండా వినండి. మనకి ఇడ్లీ అంటే మన చిన్నప్పుడు మరి ఒకటే రకం గుర్తొచ్చేది. చాలా వరకు కూడా ఇడ్లీని ఇష్టపడతారు అందరూ కదా! ఇష్టంగా తింటారు ఎన్నిసార్లు పెట్టినా. కొంతమందికైతే అసలు ఇష్టం ఉండదు. కానీ తప్పదని ఏదో హెల్తీ అని తింటూ ఉంటారు. ఇంకొందరు కారం పొడితో తింటారు, చట్నీతో తింటారు. రకరకాల కాంబినేషన్‌లో ఇడ్లీ అనేది తింటాం. ఇంకా ఇడ్లీ సాంబార్ అయితే చాలా వరకు ఇష్టపడతారు. నాకైతే ఇడ్లీ సాంబార్ అంటే చాలా ఇష్టం. కానీ ఇప్పుడు మనం చూసినట్లయితే రకరకాలుగా రాగి ఇడ్లీ, ఇంకా ఓట్స్‌తో చేస్తున్నారు, క్యారెట్ చేస్తున్నారు, బీట్రూట్ చేస్తున్నారు. పిల్లలకి మనం విడిగా అవన్నీ తినిపించలేమని ఇలా రకరకాలుగా చేస్తూ ఉన్నారు. హెల్తీగా ఏదైనా చేయాలి అని చెప్పి కొర్రలతో మరి సామలతో చేస్తూ ఉన్నారు. ఇంకా ఏది హెల్తీ అంటే అలా చేస్తూ ఉన్నారు కదా! కానీ అయినా ఎందుకు క్యాన్సర్ వస్తుంది? మనం ఇంత హెల్తీగా తింటూ ఉన్నాం కదా అంటే చెప్తా వినండి. ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో ఏం చేస్తూ ఉన్నాము? ఎక్కువగా బయట ఫుడ్‌కి అలవాటు పడిపోతూ ఉన్నాం. భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేయడం ద్వారా బిజీ అయిపోతూ ఉన్నారు. వర్క్ టెన్షన్‌లో ఉంటున్నారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆఫీస్‌లో ఉండి ఇంటికెళ్ళి ఏం వంట చేస్తాంలే అని ఇలా బయట తినడం ద్వారా చూడండి, ప్లాస్టిక్ కవర్ మీద వేడి వేడి ఇడ్లీ వేస్తే క్యాన్సర్ కారకాలంట ఉన్నాయి. ఈ మధ్య చాలా హోటల్స్ సీజ్ చేశారు ఆరోగ్య సంస్థ వారు. అయితే మనం క్లాత్ మీద ఇడ్లీ వేస్తే ఏ ఇబ్బంది ఉండదు. ఇలా ప్లాస్టిక్ కవర్ మీద వేస్తే మాత్రం క్యాన్సర్ వస్తుందని డాక్టర్సే చెప్తూ ఉన్నారండి. కాబట్టి ఇలాంటి ప్లాస్టిక్ కవర్స్ మీద వేసే ఫుడ్ అస్సలు తీసుకోవద్దు. ఆకుల్లో వేయాలి. మనకి చాలా చోట్ల కూడా ఆకులు వేసి ఇస్తారు. విస్తరాకులు, అట్టాకుల ద్వారా మనం ఫుడ్ తీసుకుంటే ఏ సమస్య ఉండదు. కానీ ప్లాస్టిక్ కవర్ మాత్రం చాలా డేంజర్. వింటూనే కోపం వస్తుంది కదా! కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కర్రీస్ పాయింట్ చూడండి. అక్కడ ఎంతమంది ఉంటారో అసలు కర్రీస్ వండుకోలేక ఇలా బయట తెచ్చుకుంటూ ఉంటారు. అలా కర్రీస్ తెచ్చుకోవడం వల్ల అందులో కూడా ప్లాస్టిక్ కవర్లోనే కదా వాళ్ళు వేసేది. వేడి వేడి కూర అందులో వేసి ఇస్తూ ఉంటారు. మరి దానివల్ల ఆ వేడికి ఆ ప్లాస్టిక్‌లో ఉన్న రసాయనాలన్నీ కరిగిపోయి మనకి ఫుడ్డు హానికరం అవుతుంది. ఇలా ఆకుల్లో వేస్తే ఏ ప్రాబ్లమ్ ఉండదు. చాలామంది మాకే అలవాట్లు లేవండి, నేను అన్నీ హెల్తీగా తిన్నాను అయినా క్యాన్సర్ వచ్చిందని అనేవాళ్ళు నేను చూశాను. చాలా బాధ అనిపిస్తది వాళ్ళని చూస్తే. ఎందుకు అంటే ఇలా కర్రీస్ బయట తెచ్చుకోవడం ఫుడ్ తినడం వల్ల. దానికి నేను ఒక సలహా చెప్తా అండి. ఏంటంటే వీలైతే బాక్సులు తీసుకెళ్ళండి. బయట తెచ్చుకోవడం తప్పదు అనుకుంటే ఇలా చిన్న చిన్న బాక్సులు తీసుకెళ్తే మాత్రము చక్కగా అందులో కర్రీస్ వేసుకొని రావచ్చు. బయట తినడం హెల్తీ కాదు. కానీ తప్పని పరిస్థితుల్లో ఈ రకంగా అయినా మనము మన కుటుంబాన్ని కాపాడుకున్న వారం అవుతాం. ఎందుకు అంటే క్యాన్సర్ అనే మహమ్మారిని అసలు ఇక మనం ఏం చేసినా కూడా చాలా ప్రమాదకరం. అదొచ్చిందంటే ఆ బాధ వారికే తెలుస్తుంది. కాబట్టి ఇలా కర్రీస్ వీలైతే ఇంట్లో చేసుకోండి. ఒక హాఫ్ ఎన్ అవర్ టైం పెడితే మనము చక్కగా మన ఫ్యామిలీకి వండి పెట్టొచ్చు కదా! కాబట్టి మరి ఇలా చేస్తున్నాం మేమంటే మాత్రం సూపర్ క్లాప్స్. కానీ ఒకవేళ మేము చేయలేకపోతున్నాము అంటే ఈ బాక్స్‌ల సలహా అయితే మీకు నచ్చితే పాటించండి. బావుంటుంది. ఓకేనా? అయితే నేను ఇంతవరకు మీకు ఈ విషయం తెలియజేసేడానికి కారణం క్యాన్సర్ బారిన ఎవరు పడొద్దని. లైక్ చేయండి, ఇంకా మన వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను మూగజీవాల గురించి కూడా చేశాను చూడండి. సిబ్లింగ్స్ తోబుట్టుల దినోత్సవం సందర్భంగా కూడా నేను చేశాను. ఖచ్చితంగా వీడియోస్ అన్నీ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోతో కలుద్దాం. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.